జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2025లో భాగంగా హెల్మెట్ అవగాహన ర్యాలీ మానవహారం జరిగింది. జిల్లా పోలీస్ శాఖ, జిల్లా రవాణా శాఖ సంయుక్తంగా మహిళా అధికారులు సిబ్బందితో నగరంలోని పురవీధులు, ప్రధాన కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకేశ్వర ఆదేశాల మేరకు పోలీస్, జిల్లా రవాణా శాఖ సంయుక్తంగా సుమారు 200 మంది జిల్లా మహిళా పోలీసు అధికారులు సిబ్బంది, జిల్లా రవాణా శాఖ మహిళా అధికారులు సిబ్బంది, మహిళా రక్షక్ టీంలో WM, SK, JMSKలతో అడిషనల్ ఎస్పీ NMB మురళీకృష్ణ, DTO సురేష్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జేఎన్ రోడ్, రామాలయం సెంటర్, ముగ్గుపేట సెంటర్, ఆజాద్ చౌక్, దేవి చౌక్, కంబళ చెరువు మీదుగా చిరంజీవి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. మరలా అక్కడి నుండి బయలుదేరి ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మురళీకృష్ణ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం భారం కాదని, అది మనందరి బాధ్యత అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కలిగి ఉండాలని, విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. సురేష్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుండి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజలు, వాహన చోదకులు తమ భద్రతకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. డీఎస్పీ బి రామకృష్ణ, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ CH సంపత్ కుమార్, జు రామనారాయణ, M రమణి కుమార్, AMVI PVDD సాయి కుమార్, SB ఇన్స్పెక్టర్ A శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నబీ, CH సూరిబాబు, ఇన్స్పెక్టర్ మహిళ PS K మంగాదేవి పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, గౌరవ ఎస్పీ గారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని, లేడీస్ ఉమెన్ హెల్మెట్ ర్యాలీ కార్యక్రమాన్ని గౌరవ నేషనల్ ఎస్పీ గారు శ్రీ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ఇందులో భాగంగా మేము ఈ ర్యాలీని రాజమండ్రి టౌన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని వీధుల్లో కూడా, ముఖ్యమైనటువంటి అన్ని వీధుల్లో కూడా రమారమి 200 మంది ఉమెన్ కానిస్టేబుల్స్తో, ఇన్స్పెక్టర్స్ కానీ, SIs కానీ, వారి యొక్క వింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మహిళలని ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా హెల్మెట్ ధరించాలి, సిటీలో రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా మనం బయటకు వచ్చి మరలా ఇంటికి వెళ్ళే వరకు కూడా వారి వారి యొక్క గమ్యస్థానాలని సురక్షితంగా చేరాలనే ఉద్దేశంతో మెయిన్గా ఈ యొక్క మోటార్ సైకిలిస్టులు అతివేగంగా, నిర్లక్ష్య ధోరణితో ఈ యాక్సిడెంట్స్ గురి కావడం మెయిన్ స్టూడెంట్స్ జరుగుతుంది వాళ్ళని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా కోరేది ఏమంటే అందరూ కూడా హెల్మెట్లు విధిగా ధరించాలి, ప్రయాణం సురక్షితంగా ఉండాలి. ముఖ్యంగా ముగ్గురు ప్రయాణికుల్ని తీసుకెళ్ళటం కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ, సేఫ్టీ లేనటువంటి డ్రైవింగ్ చేయటం అనేది చట్టవిరుద్ధం. అందరూ కూడా ట్రాఫిక్ నియమ నిబంధనల్ని పాటించాలని చెప్పేసి జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్లపై 2 వీలర్స్ ఈ యొక్క హెల్మెట్ ధారణ అనేది అందరికీ ఉపయోగంగా ఉంటుంది కాబట్టి, వారి జీవితాలు, కుటుంబాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి హెల్మెట్ అనేది అందరూ ధరించాలని చెప్పి కోరుతూ, అందరికీ తెలియజెప్పే విధంగా మహిళా రక్షక దళం రాజమండ్రి వారు, అలాగే ఉమెన్ పోలీస్ స్టేషన్, అలాగే రవాణా శాఖ నుంచి వారి సిబ్బంది, అధికారులు అందరూ కూడా, అట్లాగే DTO సురేష్ గారు సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రాజమండ్రి నగర వీధుల్లో తిరుగుతూ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రాం దానిలో భాగంగానే జరుగుతుంది. వీటిలో అందరూ సహకరించడం అంటే మా కోసం కాదు, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ యొక్క జీవితాన్ని నిలబెట్టుకోవటం కోసం. సెల్ ఫోన్కే మనం కవర్లు వేసుకుంటున్నాం, మరి అటువంటిది తలకాయకి ఎంత మోస్ట్ ఇంపార్టెంట్ భాగంలో ఎమ్మటే యాక్సిడెంట్ ఏదైనా అయితే కనుక వెంటనే బాడీకి తలకాయలు కొట్టుకుంటుంది, ఎందుకంటే హెవీ వెయిట్ కాబట్టి ఆ తలకాయని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం హెల్మెట్ ధరిస్తే దాదాపు 40% ఆఫ్ ది యాక్సిడెంట్స్ అన్నీ కూడా డెత్స్ తగ్గుతాయని చెప్పి ఒక లెక్కలో మనం కాపాడిన జీవితాన్ని ఇచ్చిన అవుతాం. కాబట్టి హెల్మెట్లు ధరించడం, అలాగే ప్రమాదాల్లో గాయపడే వారిని హాస్పిటల్కి చేర్చడం, మరి ఇట్లా కుటుంబాలన్నీ కాపాడాలని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం.